Hello everyone, welcome to Math Spark. ఈ వీడియోలో జామెట్రీ క్లాస్ 2. This is the class 2 of geometry. ఈ క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం. In a circle of radius 5 meters, AB and CD are two equal and parallel chords of length 8 meters each. What is the distance between the chords? First, what is problem? అనగనగా ఒక సర్కిల్. ఈ సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి. AB ఒక కార్డ్, CD ఇంకో కార్డ్. ఈ రెండు కూడా ఈక్వల్ కార్డ్స్ అంట. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారంటే రేడియస్ ఇచ్చారు. దీని రేడియస్ ఈక్వల్ టు 5 meters. ఇంకా డేటా ఏముంది మనకు, ఒక్కొక్క కార్డు 8 meters, ఇది 8 meters, ఇది 8 meters. అయితే మనం ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ బిట్వీన్ కార్డ్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో మనం కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది ప్రాబ్లం. 2 equal cards, radius 5 meters, cards 8 meters. Then what is the distance between the 2 equal cards? నోట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈక్వల్ లెంత్ ఉండే కార్డ్స్ సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. నోట్ నెంబర్ 1 ఏంటంటే ఈక్వల్ లెంత్ ఉండే కార్డ్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి సెంటర్ నుంచి. నోట్ నెంబర్ 2, సెంటర్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. సెంటర్ నుంచి గీసిన రేడియస్ పర్పెండిక్యులర్గా గీస్తే కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ లైన్ కార్డ్తో పర్పెండిక్యులర్గా ఉంటుంది. మనం ఇట్లా గీయలేం కదా, డిస్టెన్స్ అంటే ఇట్లా గీయలేం కదా, అది డిస్టెన్స్ కాదు కదా పర్పెండిక్యులర్గా లేకోకుండా ఉండడానికి. డిస్టెన్స్ అంటే ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా గీసింటాం అనమాట. సో ఇక్కడ 90 degrees ఉంటుంది. చూడండి, రేడియస్ సెంటర్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ కార్డ్ని ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది 8 meters ఉంటే ఇది 4 meters ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ రెండు కార్డులు సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇది O అనుకుందాం సెంటర్, ఇది M, ఇది N. OM ఈక్వల్ టు ON. ఇప్పుడు మనము డిస్టెన్స్ ఈక్వల్ టు అని ఏం రాయొచ్చు అంటే OM ప్లస్ ON లేదా 2OM లేదా 2ON. అంటే నువ్వు ON కనుక్కుంటే డిస్టెన్స్ కనుక్కున్నట్టే. మనం ఇప్పుడు ON కనుక్కుందాం. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే OCN రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనకు కావాల్సింది ON. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు పైథాగరస్ థీరం గుర్తు రావాలి. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్
పర్పెండిక్యులర్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత? 5 మీటర్స్. దీని రేడియసే హైపోటెన్యూస్ అవుతుంది. సో 5 స్క్వేర్. బేస్ ఎంత? 4 స్క్వేర్. పర్పెండిక్యులర్ ఏంటి? అదే ఓఎన్. మనకు అనుకోవాల్సింది అదే ఓఎన్ స్క్వేర్. 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16. ఓఎన్ స్క్వేర్ మనకు ఓఎన్ కావాలి కాబట్టి 25 - 16 = ఓఎన్ స్క్వేర్. 25లో 16 పోతే 9. ఓఎన్ = (9), దట్స్ ఈక్వల్ టు 3. ఓ నుంచి ఎన్కి 3 ఉందంటే ఓ నుంచి ఎంకి కూడా 3 ఉంటుంది. అప్పుడు ఎంఎన్ ఏమవుతుంది? 6 అవుతుంది. 6 సెంటీమీటర్స్, సారీ 6 మీటర్స్ అవుతుంది. ఓవరాల్గా డిస్టెన్స్ ఎంత అవుతుంది ఆ రెండు కార్డ్ల మధ్యలో? 6 మీటర్స్. సో 6 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the hypotenuse of a isosceles right angle triangle is 10 centimeters, then other two sides are ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ టు ఐసోస్కేల్స్. ఐసోస్కేల్స్ అంటే ఐసోస్కేల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఏబీ = బీసీ అవుతుంది. హైపోటెన్యూస్ ఇస్తున్నారు ఎంత? 10 సెంటీమీటర్స్. అయితే మిగిలిన ఈ రెండు సైడ్లు మనం కనుక్కోవాలి. హైపోటెన్యూస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం గుర్తు రావాలి మనకు? పైథాగరస్. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ = బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. హైపో ఎంత ఇక్కడ? 10 స్క్వేర్. బేస్ ఎంత? ఏబీ. సో మనం ఈ ఏబీని x సెంటీమీటర్స్ అనుకుందాం. సారీ బీసీని x సెంటీమీటర్స్ అనుకుంటే ఏబీ కూడా ఎంత ఉంటుంది? x సెంటీమీటర్స్ ఉంటుంది. సో బేస్ ఎంత ఇక్కడ? x స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ ఎంత ఇక్కడ? x. ఇది కూడా x స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్. ఇది 100. 2 1s 250s. x = (50 సెంటీమీటర్). దీన్ని మనం (25 × 2) అని రాయొచ్చు. ఇప్పుడు 5√2. 25కి √5 √2 అట్లా ఉంది. 5√2 సెంటీమీటర్స్. ఇది తర్వాత ప్రాబ్లం. ఏబీ ఈజ్ ఏ కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 13 సెంటీమీటర్స్. ఒక సర్కిల్, ఒక కార్డు, దట్ ఈజ్ ఏబీ. ఈ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 13 సెంటీమీటర్స్. ఫ్రమ్ ఏ సెంటర్ ఓ సెంటర్ నుంచి ఏ పర్పెండిక్యులర్ ఈజ్ డ్రాన్ త్రో ఏబీ. ఏబీ మీదుగా ఒక పర్పెండిక్యులర్ గీసినారు. అప్పుడు అది ఏబీని సి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ది లెంత్ ఆఫ్ ఓసి, ఓ నుంచి సికి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అయితే వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఏబీ? ఏబీ లెంత్ ఎంత? కార్డ్ యొక్క లెంత్ ఎంత నువ్వు కనుక్కోవాల్సింది. ఇక్కడ మనం ముందు ఒక నోట్ చెప్పినాం. ఏం చెప్పినాం? సెంటర్ నుంచి కార్డ్కి గీసిన పర్పెండిక్యులర్ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏసీ = బీసీ, ఏబీ = 2AC లేదా 2BC. అంటే నువ్వు ఏసీని కనుక్కొని దాన్ని డబుల్ చేస్తే ఏబీ లెంత్ వస్తుంది. మరి ఏసీని ఎట్లా కనుక్కోవాలి? ఇది పర్పెండిక్యులర్ కదా, ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇక 90 degrees ఉంది అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏది ట్రయాంగిల్? ఏఓసి. ఏఓసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం గుర్తురారు మనకు? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ = బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. హైపో ఎంత? రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉండేది 13.
13 స్క్వేర్. బేస్ ఎంత తెలీదు, అదే కనుక్కోవాల్సింది. సో అట్లనే రాసుకుంటాం. ఏసీ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ ఎంత, అదే ఓసీ 5 సెంటీమీటర్. సో 5 స్క్వేర్. 13 స్క్వేర్ 169. ఏసీ స్క్వేర్ ప్లస్ 25. ఏసీ స్క్వేర్ 169 minus 25 144 equal to AC square. AC equal to 12 centimeters. A నుంచి Cకి 12 ఉంటే B నుంచి Cకి ఎంత ఉంటుంది 12. సో ఓవరాల్గా A నుంచి Bకి ఎంత ఉంటుంది 12 ప్లస్ 12 దట్స్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. AB లెంత్ ఎంత అంటే 24 సెంటీమీటర్స్. సెంటర్ నుంచి కార్డ్ గీసిన పర్పెండిక్యులర్ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ ఇంకొకటి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఒక ఏబీసీ ట్రయాంగిల్లో ఏబిసి యాంగిల్ 2 యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 యాంగిల్ బి ఈక్వల్ టు 6 యాంగిల్ సి అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద లార్జెస్ట్ యాంగిల్ అమాంగ్ దిస్ 3 యాంగిల్స్. యాంగిల్స్ మధ్య రిలేషన్ ఇచ్చినాడు, అయితే నువ్వు యాంగిల్స్లో లార్జెస్ట్ యాంగిల్ ఏదో కనుక్కోవాలి. ఇప్పుడు 2 యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏని డబుల్ చేస్తే అది యాంగిల్ బికి త్రిబుల్, అదే యాంగిల్ ఏని డబుల్ చేస్తే అది యాంగిల్ 6ని 6 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాంగిల్ని ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ బి యాంగిల్ ఏ ఎక్స్ డిగ్రీస్. యాంగిల్ ఏ ఎక్స్ డిగ్రీస్ ఉందనుకుందాం. ఫస్ట్ ఇది తీసుకుందాం, ఏది 2 యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 యాంగిల్ బి. అట్లనే ఏమవుతుంది 2 యాంగిల్ ఏ ఈక్వల్ టు 6 యాంగిల్ సి అవుతుంది. ఇప్పుడు మనం యాంగిల్ ఏని ఏమనుకున్నాం ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాం. సో 2 ఇంటూ ఎక్స్ డిగ్రీస్, యాంగిల్ ఏ బదులు ఎక్స్ డిగ్రీస్ రాసుకున్నాం. 3 ఇంటూ యాంగిల్ బి. ఇప్పుడు యాంగిల్ బి ఏమవుతుంది 2x/3 అవుతుంది, యాంగిల్ బి అనుకున్నాం. తర్వాత 2 ఇంటూ యాంగిల్ ఏ బదులు ఏం రాసుకోవాలి ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు 6 యాంగిల్ సి. యాంగిల్ సి ఏమవుతుంది 2 1s 2 3s x/3 అవుతుంది. ఓకే, యాంగిల్ ఏ ఎక్స్ డిగ్రీస్, యాంగిల్ బి 2x/3, యాంగిల్ సి x/3, 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మనకు ఒకటి తెలుసు, ట్రయాంగిల్లో 3 కోణాలు మొత్తం 180 అంటే యాంగిల్ ఏని యాంగిల్ బిని యాంగిల్ సిని కలిపితే మనకు 180 డిగ్రీస్ రావాలి. యాంగిల్ ఏ ఎంత ఎక్స్, యాంగిల్ బి ఎంత 2x/3, యాంగిల్ సి ఎంత x/3 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎల్సిఎం 3x ప్లస్ 2x ప్లస్ x ఈక్వల్ టు 180. 3 5 6 6x/3 ఈక్వల్ టు 180. 3 1s 3 2s 2 1s 2 90s x ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ ఏ. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 2x/3 అంటే 2 ఇంటూ 90/3, 3 1s 3 30s 60 డిగ్రీస్, 150 ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ సి ఎంత ఉంటుంది ఇంకా 30 ఉంటుంది. దీంట్లో లార్జెస్ట్ ఏది ఏ, ఎంత అది 90 డిగ్రీస్. తర్వాత ప్రాబ్లం, ది ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ పిక్యూఆర్ ఆర్ 64 సెంటీమీటర్స్ అండ్ 144 సెంటీమీటర్ స్క్వేర్. 64 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ 144 సెంటీమీటర్ స్క్వేర్. 2 ట్రయాంగిల్ ఉన్నాయి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఈ రెండు కూడా సిమిలర్ అంట. ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా 64 సెంటీమీటర్ స్క్వేర్ అంట. తర్వాత పిక్యూఆర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 144 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. తర్వాత ఇఫ్ ద గ్రేటెస్ట్ సైడ్ ఆఫ్ ద స్మాలర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 24. చిన్న ట్రయాంగిల్ ఏబిసిలో గ్రేటెస్ట్ సైడ్
ఎంతంట 24 సెంటీమీటర్స్. దీంట్లో గ్రేటెస్ట్ సైడ్ 24 సెంటీమీటర్స్. అయితే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సైడ్ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్? దీంట్లో అతిపెద్ద భుజం యొక్క పొడవు ఎంత? ఇది వచ్చింది. మనం ఇక్కడ నోట్ గుర్తుపెట్టుకోవాలి. నోట్, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఏరియా ఇచ్చినాడు కాబట్టి సైడ్స్ కనుక్కోవాలి అన్నాడు కాబట్టి దీనికి సంబంధించి మనం ఏం నోట్ గుర్తుపెట్టుకోవాలి అంటే స్క్వేర్ ఆఫ్ రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో యొక్క స్క్వేర్, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని స్క్వేర్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ రెండు ఏరియాల యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఏవేవి? దీంట్లో గ్రేటెస్ట్ సైడ్, దీంట్లో గ్రేటెస్ట్ సైడ్ రెండు కూడా కరస్పాండింగ్. ఎందుకంటే దీంట్లో పెద్దది, దాంట్లో బుద్ధిది, రెండు కరస్పాండింగ్ అనమాట. ఇప్పుడు ఏం చెప్తుంది? ట్రయాంగిల్ ఏబీసీలో ట్రయాంగిల్ ఏబీసీ గ్రేటెస్ట్ సైడ్ బై ట్రయాంగిల్ పీక్యూఆర్ గ్రేటెస్ట్ సైడ్, వీటి యొక్క స్క్వేర్ కరస్పాండింగ్ సైడ్స్ కాబట్టి రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ దేనికి ఈక్వల్? రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఏరియాస్ ఏవేవి? 64, 144. ఇది ఏబీసీ ఉంది కాబట్టి మనం ఇక్కడ పైన ఏం రాయాలి? ఏబీసీ యొక్క ఏరియానే రాయాలి. దట్ ఈజ్ 64 బై పీక్యూఆర్ ఏరియా ఎంత? 144. ట్రయాంగిల్ ఏబీసీ గ్రేటెస్ట్ సైడ్ ఎంత? 24. సో 24 స్క్వేర్ బై పీక్యూఆర్ యొక్క గ్రేటెస్ట్ సైడ్ మనకు తెలియదు. జిఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 64 బై 144. ఈ రెండు స్క్వేర్లని అవతలు పంపించేద్దాం, అప్పుడు రూట్ అవుతుంది. 24 బై గ్రేటెస్ట్ సైడ్ ఈక్వల్ టు రూట్ అవుతే ఇది 8, ఇది 12. 4 2 జా, 4 3 జా, 2 1 జా, 2 12 జా. డూ క్రాస్ మల్టిప్లికేషన్. GS ఈక్వల్ టు 12 3 జా 36 సెంటీమీటర్స్. సో ట్రయాంగిల్ పీక్యూఆర్లో గ్రేటెస్ట్ సైడ్ ఎంత అంటే 36 సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. తర్వాత ప్రాబ్లం. స్క్వేర్ ఆఫ్ రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, the lengths of the three sides of a triangle are in the ratio of 2:3. If the perimeter of the triangle is 42 centimeters, then what is the length of largest side? Largest side ఏమవుతుంది? ఇది అవుతుంది 3 ఉండేది. సో రేషియోలో ఇచ్చిన తర్వాత దాన్ని మామూలుగా మనం ఎట్లా రాసుకుంటామంటే ఫస్ట్ సైడ్ 2x, ఇది సెకండ్ది 2x, థర్డ్ది 3x. పెరిమీటర్ ఇచ్చినాడు అంటే ఈ మూడు సైడ్ని కూడితే కదా వచ్చేది పెరిమీటర్. అంటే 2x ప్లస్ 3x ఈక్వల్ టు 42. మొత్తం ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ? 4 7x. 7x ఈక్వల్ టు 42. అప్పుడు x ఏమవుతుంది? 6 అవుతుంది. x 6 అయినప్పుడు 3x ఏమవుతుంది? 6 3 జా 18 centimeters. PQ and RS are two parallel chords of a circle such that PQ is 48 centimeters and RS is 40 centimeters. ఒక సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి. ఏవేవి అంటే PQ ఒక కార్డు, తర్వాత RS అనేది ఇంకో కార్డు. ఈ రెండు కూడా ఈక్వల్ కార్డ్స్ కాదు.
పీక్యూ అనేది 48 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత ఆర్ఎస్ అనేది 40 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత ఇఫ్ ద కార్డ్స్ ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద సెంటర్, ఓకే, సెంటర్కి ఆపోజిట్ సైడ్లో ఉంటే అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 22, డిస్టెన్స్ వచ్చేసి 22 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? అయితే రేడియస్ ఎంత? డిస్టెన్స్ అంటే ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది పర్పెండిక్యులర్గా ఉందంటే కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. ఆర్ఎస్ 40 సెంటీమీటర్స్ ఉందంటే ఇది ఓ అనుకుందాం, ఇది ఓఎం, ఇది ఓఎన్. ఆర్ఎన్ ఎంత ఉంటుంది అంటే అందులో హాఫ్ ఉంటుంది, దట్ ఈజ్ 20 సెంటీమీటర్స్. ఆర్ఎన్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సిమిలర్లీ అదేవిధంగానే పిఎం ఈక్వల్ టు 48లో హాఫ్, 48/2 ఈక్వల్ 2 2s 2 4 224 సెంటీమీటర్స్. ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి అంటే రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ని మనం ఆర్ అనుకుందాం, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఇంకో రేడియస్ తీసుకుందాం, ఇది కూడా ఆర్ ఉంటుంది. మనం 2 ర్యాట్లు తీసుకుందాం. ఏవేవి అంటే ఫస్ట్ ర్యాట్ వచ్చేసి ర్యాట్ ఆర్ఓఎన్ ట్రయాంగిల్. ఇది ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. తర్వాత ఇంకొక ట్రయాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిఓఎం ట్రయాంగిల్, పిఓఎం. రెండు కూడా ర్యాట్లే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు రాసుకున్నాం మనం? ఇప్పుడు పైథాగరస్ థీరంని అప్లై చేయడానికి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ పర్పెండిక్యులర్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. ఆర్ఓఎన్లో హైపోటెన్యూస్ ఏది? రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉండేది ఏది? రేడియస్, అదే ఆర్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ ఎంత ఇక్కడ? 20 స్క్వేర్ ప్లస్ ఓఎన్ ఎంత ఇక్కడ? ఓఎన్ కూడా మనకు తెలియదు, కానీ మనకు తెలిసింది ఏంటి అంటే ఓఎన్ ప్లస్ ఓఎం ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. ఇది మాత్రమే మనకు తెలుసు. ఈ రెండు ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు. ఎందుకు కాదు? కార్డ్స్ రెండు ఈక్వల్ కాదు కాబట్టి. ఈక్వల్ లెంత్ ఉండే కార్డ్సే సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి మనం ఓఎం ఈక్వల్ టు ఓఎన్ అని చెప్పడానికి లేదు. కాబట్టి మనం పర్పెండిక్యులర్ని అట్లనే రాసుకుంటాం, దట్ ఈజ్ ఓఎన్ స్క్వేర్. సేమ్ పైథాగరస్ని ఈ ట్రయాంగిల్లో కూడా అప్లై చేస్తాం. హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఇక్కడ కూడా రేడియస్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ మనకు తెలుసు, బేస్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ తెలియదు, దట్ ఈజ్ ఓఎం స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఇచ్చుకుంటాం. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది 400 ప్లస్ ఓఎన్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 24 స్క్వేర్ 576 ప్లస్ ఓఎం స్క్వేర్. చూడండి, ఈ రెండు ఆర్ స్క్వేర్లే, ఇది ఆర్ స్క్వేరే, ఇది ఆర్ స్క్వేరే, కాబట్టి రెండు ఈక్వల్ కదా. 400 ప్లస్ ఓఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 576 ప్లస్ ఓఎం స్క్వేర్. అన్ని ఓ చోటి తీసుకొచ్చుకుందాం. ఓఎన్ స్క్వేర్ ఈ ప్లస్ ఓఎం స్క్వేర్ యూత్లకు వస్తే మైనస్ ఓఎం స్క్వేర్ ఈక్వల్ టు 576 మైనస్ 400. అప్పుడు ఓఎన్ స్క్వేర్ మైనస్ ఓఎం స్క్వేర్ ఈక్వల్ టు 176.
6. మనకి ON ప్లస్ OM ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అని తెలుసు. ఇప్పుడు ON ఈక్వల్ టు 22 మైనస్ OM అని రాసుకోవచ్చు. ప్లస్ OM అవతల పోతే మైనస్ OM. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, ON స్క్వేర్ మైనస్ OM స్క్వేర్ ఈక్వల్ టు 176. ఇప్పుడు ON బదులు ఏమని రాసుకుందాం మనం, 22 మైనస్ OM అని రాసుకుందాం. సో ఈ ON బదులు 22 మైనస్ OM హోల్ స్క్వేర్, తర్వాత ఏముంది ఇక్కడ మైనస్ OM స్క్వేర్ ఈక్వల్ టు 176. ఇది A మైనస్ B హోల్ స్క్వేర్. సో 22 స్క్వేర్ మైనస్ 44 OM ప్లస్ OM స్క్వేర్, తర్వాత ఏముంది ఇక్కడ మైనస్ OM స్క్వేర్ ఈక్వల్ టు 176. ప్లస్ OM స్క్వేర్ మైనస్ OM స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది, ఇక్కడ 22 స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 484 మైనస్ 44 OM ఈక్వల్ టు 176 మైనస్ 44 OM ఈక్వల్ టు 176 మైనస్ 484 మైనస్ 44 OM ఈక్వల్ టు మైనస్ 308. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు OM ఈక్వల్ టు 308 బై 44. 11 4s 11 2s 11 8s 4 1 జా 4 7 జా. అప్పుడు ఫైనల్గా OM ఈక్వల్ టు 7. O నుంచి Mకి 7 ఉంది. OM ఉండేది ఏది, ఇది. దీన్ని తీసుకొని మనం R కనుక్కుందాం. ఏముంది ఇక్కడ, R స్క్వేర్ ఈక్వల్ టు 576 ప్లస్ OM స్క్వేర్. ఇప్పుడు R స్క్వేర్ ఈక్వల్ టు 576 ప్లస్ OM ఎంత, 7. 7 స్క్వేర్ అంటే 49. 576కి 49 యాడ్ చేస్తే 25. 625 R స్క్వేర్. సో R ఈక్వల్ టు 25. రేడియస్ ఎంత, 25 సెంటీమీటర్స్. ఇది ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ మేజర్ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 meters whose minor sector subtends an angle of 75 degrees at the center. Circle divided into two sectors. One is minor sector, that angle is 75 degrees. అయితే you have to find the perimeter of major sector. ఈ మేజర్ సెక్టర్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత, ఇంక్లూడింగ్ రేడియస్ కూడా మనం కలుపుకోవాలి. ఇది రేడియస్ ఎంత, 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ 24 ప్లస్ సంథింగ్ ఇదైతే ఉంది, ఇది కూడా పెరిమీటర్లో ఉంది. ఇది ఎంత ఉంటుంది, ఎల్కి ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటి, 24 ప్లస్ లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ 2πr. 24 ప్లస్ తీటా ఎంత, 75 కాదు, మనం కనుక్కుంటుండేది మేజర్ సెక్టర్ తీటా ఎంత, మైనర్ సెక్టర్ 75 అయితే మేజర్ సెక్టర్ ఎంత ఉంటుంది, 360 మైనస్ 75 ఉంటుంది. ఎంత, 285 డిగ్రీస్. సో తీటా బదులు 285 రాసుకుంటాం బై 360 ఇంటూ 2 ఇంటూ పై బదులు 22/7. R బదులు రేడియస్ ఎంత, 12. క్యాన్సిల్ కరో, 12 1s 12 3s 12 0s. 5తో 5 5s 5 7s 5 6. 2 1s 2 3s 3 1s 3 9s. ఏముంది అక్కడ, 24 ప్లస్ 19 22/7 దట్ ఈస్ పై. దాని పెరిమీటర్ ఎంత అంటే 24 ప్లస్ 19 పై సెంటీమీటర్స్. తర్వాత ప్రాబ్లం, ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ PT ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ PB ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, దెన్ AB. ఫిగర్ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సీకెంట్ గీసినారు, అట్లానే ఒక ట్యాంజెంట్ గీసినారు.
ట్యాంజెంట్ వచ్చేసి టీతో ఇంటర్సెక్ట్ అయింది, ఆ ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేసి పి, సీకెంట్ ఏ మరియు బి పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. మనం ఏం కనుక్కోవాలి అంటే ఏ నుంచి బికి డిస్టెన్స్ ఎంత ఇది కనుక్కోవాలి, ఏబి ఎంత కనుక్కోవాలి. దీనికి వాళ్ళు ఏమి ఇచ్చినారు అంటే పీటీ ఇచ్చినారు, పీటీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. తర్వాత పీబీ ఇచ్చినారు, పీబీ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఇప్పుడు నువ్వు ఏబీ కనుక్కోవాలి. నోట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం చేసే ముందు మనం ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సీకెంట్ ఒక ట్యాంజెంట్ గీసిన తర్వాత సీకెంట్ ఏమో ఏ బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే, ట్యాంజెంట్ ఏమో టీ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. ఇక్కడ పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. పీటీ ఎంత ఇక్కడ 12, సో 12 స్క్వేర్. పిఏ ఎంత, పిఏ తెలీదు, సో పిఏని అట్లే రాసుకుంటాం. పీబీ ఎంత, పీబీ ఇచ్చినాడు 24. అప్పుడు పిఏ ఈక్వల్ టు 144/24. 12 2 జా 12 12 జా 2 1 జా 2 6 జా. పిఏ ఈక్వల్ టు 6. పి నుంచి ఏకి 6 అంట, పి నుంచి బికి 24 అంట. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 24 - 6. 24 - 6. పి నుంచి బికి 24 ఉంటుంది, పి నుంచి ఏకి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, మొత్తం 24లో నుంచి 6 తీసేస్తే ఎంతో అంత ఉంటుంది, దట్ ఈజ్ 18. సో ఏబి ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఈ సెషన్కి. In the given figure, the circle with center O has radius 10 centimeters. The radius of circle with center P is x. రెండు సర్కిల్ ఉన్నాయి ఫిగర్లో. దీని రేడియస్ 10 సెంటీమీటర్, దీని సెంటర్ O. ఇంకొక సర్కిల్ ఉంది కొంచెం దూరంలో, దీని సెంటర్ P, దీని రేడియస్ వచ్చేసి x తెలీదు. STR is a common tangent. ఇది STR అనేది కామన్ ట్యాంజెంట్ అంట. RT ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. TS ఈక్వల్ టు 24 సెంటీమీటర్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? అయితే సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, ఇది మనం కనుక్కోవాలి. కొంచెం కాంప్లికేటెడ్ ఇది, నేను చేద్దాం. మామూలుగా కామన్ ట్యాంజెంట్లు అనేవి మనకు రెండు రకాలు. ఒకటి డైరెక్ట్ ట్యాంజెంట్, ఇంకొకటి ట్రాన్స్వర్సల్ లేదా ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్. ఇది ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్. ఇప్పుడు మనము రెండు ట్రయాంగిల్ తీసుకుందాం. ఏవేవి అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఇది, ఏది STO ట్రయాంగిల్ STO. తర్వాత ఇంకో ట్రయాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ PTR, ట్రయాంగిల్ PTR. ఈ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. ఇట్లా ఇక్కడ 90 degrees ఉంటుంది, మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం. సో రైట్ యాంగిల్ అంటే మనం ఇక్కడ ట్రిగ్నామెట్రీని అప్లై చేద్దాం. ఇక్కడ ఈ రెండు యాంగిల్ T ఈక్వల్ టు యాంగిల్ T, యాంగిల్ T ఈక్వల్ టు యాంగిల్ T. వై? బికాజ్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ y degrees ఉంటే ఇక్కడ కూడా y degreesే ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి మనం రేడియస్ కనుక్కుందాం, ఈ xని కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటామంటే ఇప్పుడు ఇక్కడ y ఉంది డిగ్రీస్, మనకి యాంగిల్ ఇక్కడ తెలుసు. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ y degrees OS ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. తర్వాత ST ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్. ఎందుకు వీటినే తీసుకున్నాం మనము, ఈ ట్రయాంగిల్లో మనకు తెలిసినవి ఇవే 10 24.
10 ఏమో ఆపోజిట్ సైడ్, 24 ఏమో అడ్జసెంట్ సైడ్. ఓపో బై అడ్జ ఏమవుతుంది? tan అవుతుంది. దేని దృష్టిలో? y డిగ్రీస్లో. సో tan y ఈక్వల్ టు ఓపో బై అడ్జ. ఓపో ఏంటి ఇక్కడ? 10 బై అడ్జ ఏంటి? 24. అంటే tan y ఈక్వల్ టు 10/24. సేమ్ అదే విధంగానే పీటీఆర్లో కూడా మనం tan y డిగ్రీస్ ఎంతో కనుక్కుందాం. ఇక్కడ y ఉంది, tan అంటే ఏంటి? ఓపో బై అడ్జ. ఇక్కడ y ఉంది, yకి ఓపో ఏది? x బై అడ్జ ఏమవుతుంది? 16. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అడ్జ RT, సో దట్ ఈజ్ 16 tan y degrees. సో it is tan y, it is also tan y. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఏంటంటే అవి 10/24 ఈక్వల్ టు x/16. 4 4 जा 4 6 जा 2 2 जा 2 3 जा. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే. సారీ ఆర్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది ఫిగర్లో. ఆర్టీ వచ్చేసి 16, ఇక్కడ 16 సెంటీమీటర్స్. సారీ, టీఎస్ వచ్చేసి 24 సెంటీమీటర్స్. సో 16 బదులు మనం 24 రాసుకోవాలి. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ 24, సో 24. ఇక్కడ ఓపో 10, అడ్జ 16, సో ఇది 16. సో tan y 10/16, ఇక్కడ tan y x/24 రెండు ఈక్వల్ అవుతాయి. 10/16 ఈక్వల్ టు x/24. 4 4 जा 4 6 जा 2 2 जा 2 3 जा. సో x ఈక్వల్ టు 2 1 जा 2 5 जा. x ఈక్వల్ టు 5 3 जा 15. దీని రేడియస్ ఎంత అంటే 15 సెంటీమీటర్.